హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే, అందరూ ఫీల్ అయినట్టే సోనియాకి చాలా లీస్ట్ ఓట్స్ అయితే రావడం జరిగాయి. అసలు ఈ వారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడేమో, ఆదిత్య ఓం డేంజర్ జోన్లోకి వెళ్తాడేమో అనుకున్నాం. అయితే ఆదిత్య ఓం డేంజర్ జోన్లో ఉన్న ఆదిత్య ఓంకి మాత్రం ఓటింగ్స్ అనేవి చాలా అంటే చాలా బాగా పోలయ్యాయి ఓట్స్. సో సోనియాకి చాలా లీస్ట్ ఓట్స్ అయితే పోలయ్యాయి. అయితే ఇందాకటి వరకు చాలా గందరగోళం అయితే నెలకొని ఉంది. ఒకవేళ సోనియాని ఎలిమినేట్ చేయడం బిగ్ బాస్ టీమ్ ఇష్టం లేదు కాబట్టి సోనియాని సీక్రెట్ రూమ్ లో పెడతారేమో అని అందరం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ కాకపోతే మార్నింగ్ వరకు మనం చూసుకుంటే ఆదిత్యవం అలాగే సోనియా వీళ్ళిద్దరు ఏవి కూడా ప్రిపేర్ చేయడం జరిగింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్ ఏ టైంలో ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు అని. సో అలాగే బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం మొత్తం ఒక డెసిషన్స్ కూడా తీసుకున్నారు. మీటింగ్ కండక్ట్ చేసుకొని సోనియాని అయితే ఎలిమినేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో ఫైనల్ గా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే సోనియా అయితే ఎలిమినేట్ అవబోతుంది. ఈ వారం కన్ఫర్మ్ గా 99.99% సోనియా అయితే ఎలిమినేట్ అవబోతుంది. మరి సోనియా ఎలిమినేషన్ వెనకాల మరో కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటంటే సోనియాని ఈ వారం ఎలిమినేట్ చేసి మళ్ళీ ఒక 2 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు సోనియా. అంటే మనం లాస్ట్ సీజన్ అబ్జర్వ్ చేసుకుంటే రతిక రీఎంట్రీ ఇచ్చింది చూసారా, ఆ విధంగా సోనియాని ఎలిమినేట్ చేసి మళ్ళీ సోనియాని రీఎంట్రీ అయితే ఉండబోతుంది 90%. అయితే ఈ వారం అయితే సోనియా అయితే ఎలిమినేట్ అవ్వబోతుంది. సోనియా ఎలిమినేషన్ పై మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లేదా కింద కమెంట్స్ లో తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఫాలో చేస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.